జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సో క్వాలిటీ థాట్ ప్లస్ అన్ అకాడమీ సంయుక్తంగా నీట్ ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తుంది ఫర్ 2 వీక్స్ విత్ హాస్టల్ ఫెసిలిటీ. సో 150 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారని చెప్పారు కదా, సో దేని బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు వాళ్ళు? చాలామందికి నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. అసలు వాళ్ళు మార్కులు తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా ఇవన్నీ మేము చూడట్లేదు. ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే నేను ఎయిమ్స్ ఢిల్లీలో చదవాలి, లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా నేను ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి. సో ఇది నా డ్రీమ్ అనుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఇది ఫిల్టర్ చేస్తున్నాం. సో ఎవరైనా స్టూడెంట్స్ బైపీసీ చదివి నీట్ మార్కులతో సంబంధం లేకుండా 2027లో నేను 100% డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉన్న స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రామ్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో కంప్లీట్గా అన్ అకాడమీ ఇండియా లెవెల్ ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ క్లాసెస్ చెప్తారు. సో గైడెన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ అసలు వాళ్ళు నీట్ ఎలా క్రాక్ చేయాలి అనే స్ట్రాటజీని బిల్డ్ చేస్తారు. అట్లాగే ఈ 2 వీక్స్లో వాళ్ళకి లాస్ట్ టైంలో చేసిన మిస్టేక్స్, అంటే ఇప్పుడు ఫిజిక్స్లో ఏ టాపిక్స్ వాళ్ళు వీక్గా ఉన్నారు, కెమిస్ట్రీలో ఎందుకు వాళ్ళ తక్కువ మార్కులు వచ్చినాయి, ఆ అనాలిసిస్ చేసి ఒక డయాగ్నోస్టిక్ ప్లాన్ అనమాట, అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ చేసి ఇప్పుడు కూడా ఫస్ట్ ఒక గోల్ రీచ్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్లో బ్లైండ్గా క్లాసెస్ జాయిన్ అయిపోతే గోల్ రీచ్ అవ్వరు. గోల్ రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ అసలు ఆ ఫ్యాకల్టీ చెప్పే విధానం ఎలా ఉంది, మనకి నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, స్ట్రాటజీ ఏంటి, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం కోసం ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 వీక్స్ నీట్ లాంగ్ టర్మ్ ఫౌండేషన్ క్లాసెస్ని ఎవరైతే 100% ఎంబీబీఎస్ కొట్టాలి అనే డ్రీమ్తో ఉన్న స్టూడెంట్ ఎవరైనా సరే ఇది ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ 150 స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అంటే మెయిన్ వాళ్ళకి వాళ్ళ డ్రీమ్, వాళ్ళ గోల్ మీద క్లారిటీ ఉన్నారా లేదా అనేది మా టీం మాట్లాడి వాళ్ళకి ఏదో టైం పాస్కి 1 ఇయర్ వేస్ట్ చేసేవాళ్ళు కాకుండా కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వాళ్ళు బైపీసీ చదువుతున్నప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఐపీఈలో మంచి మార్కులు వస్తాయి కానీ నీట్ సరిగా ఒక స్ట్రాటజీ ప్రకారం టీచ్ చేయరు. సో మా మెయిన్ గోల్ ఏంటంటే వీళ్ళు ఏ కాలేజీలో చదివినా ఇప్పుడు అక్కడ మాకు సరిగా టీచ్ చేయలేదు, కానీ మేము రైట్ వేలో నీట్ టీచ్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఐపీఈలో చాలా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నీట్లో క్వాలిఫై కాలేదు. దీని ప్రిపరేషన్ వేరు, నీట్ కి ప్రిపరేషన్ వేరు. ఆ మైండ్ సెట్ తీసుకురావటం, ఆ స్ట్రాటజీ బిల్డ్ చేయటం, నీట్లో ఇండియా లెవెల్ బెస్ట్ ఫ్యాకల్టీతో టీచ్ చేయటం, ఇది ఒక 14 days పాటు కంప్లీట్గా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఖర్చు ఉండదు. సో అసలు నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా వద్దా అనేది ఫస్ట్ ఇక్కడ వచ్చి ఈ 2 వీక్స్ కూర్చుని తర్వాత డెసిషన్ తీసుకోండి. రైట్, ఆ 2 వీక్స్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.